నమస్తే, నేను మీ ఆలి. భారతదేశంలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నప్పుడు కూడా ఇతర దేశాల్లో ఫ్రూట్లు మన భారతదేశంలో పండిస్తే అది నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఏదైతే సౌత్ అమెరికాలో, టర్కీలో పెరిగే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ డ్రాగన్ ఫ్రూట్ మన ఆంధ్రాలో, అది కూడా ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో పండిస్తున్నాడు ఒక రైతు. నిజంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఒక డ్రాగన్ ఫ్రూటే కాదు, అనేక రుగ్మతులు కలిగించే పంటలు పండిస్తూ కూడా అందరు రైతులకి ఆదర్శంగా ఉన్నారు. ప్రస్తుతం నేనైతే ఈ చేబ్రోలు దగ్గర వ్యవసాయ క్షేత్రం పండిస్తున్న మురళీకృష్ణరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాను. అయితే ఆయన ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ పంట ఎందుకు ఎంచుకున్నారు, అలాగే దీనికి ఎలా ఆయన పండిస్తున్నాడు, నిజంగా ఈ ప్రతికూల వాతావరణంలో ఈ వాతావరణం అసలు పంట కూడా పండించి అని అనిపిస్తున్నారు. టోటల్గా ఆయన అందరు రైతులకు ఆదర్శంగా నుంచున్నారు. అసలు ఈ పంటకి ఆయన తీసుకున్న కష్టం ఎలా ఉంది, ఆయన ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు, వాజ్ ది స్టోరీ. మన దేశంలో సంప్రదాయ వ్యవసాయం వైపు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపరు. కొత్త పంటలను సాగు చేయడం పట్ల చాలా మంది భయపడుతుంటారు. కానీ కొంతమంది రైతులు మాత్రం ఆ భయాలన్నింటినీ పక్కన పెట్టి వినూత్న సాగు వైపు అడుగులు వేయడం చూస్తూనే ఉన్నాం. ఆ కోవలోని అడుగులు వేస్తున్నారు గోదావరి జిల్లా రైతు మురళీకృష్ణరాజు. చైనా, వియత్నాం, ఉత్తర అమెరికా, టర్కీ లాంటి ఇతర దేశాల్లో పండే డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తో పాటు అవకాడో, మహాగని వుడ్ జాతికి చెందిన మొక్కలు, గో పశు సంపదతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎక్కువ వరి పంటకు ప్రాధాన్యత ఇస్తారు. పరిస్థితులు, వాతావరణం, నీటి సౌలభ్యం పట్టి ఇక్కడి రైతులు పంట మారుస్తూ ఉంటారు. కానీ ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన మురళీకృష్ణరాజు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, మహాగని ఈ 3 పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా తాను సక్సెస్ అయ్యానని తెలుపుతున్నారు. సంవత్సర కాలంలో 6 నెలలు మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ పంట పండుతుందని, మరో 6 నెలలు పంట నిద్ర వ్యవస్థలో ఉంటుందని వివరించారు. విదేశాలలో పండిస్తున్న ఫలాలకు ఆంధ్రాలో డిమాండ్ ఎక్కువ ఉందని, కానీ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ ధర ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. అందుకే ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట పండించి లోకల్ మార్కెట్లో తక్కువ ధరకి అందుబాటులో తేవడం తన లక్ష్యమని అంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుపై 2 సంవత్సరాలు అధ్యయనం చేసి ఈ పంట వేశానని మురళీకృష్ణరాజు తెలిపారు. ఎండ తీవ్రత 35 డిగ్రీలు దాటితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క బతకడం కష్టమని, అందుకే మొక్కలకు ప్రత్యేకంగా ఎండవేడి తగలకుండా కూల్ సీడ్స్ వేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతి తక్కువ భూమిలో ఎక్కువ సాగు చేయాలని లక్ష్యంతో 2 లేయర్ పద్ధతి ద్వారా మొక్కల్ని పెంచుతున్నారు. పెస్టిసైడ్స్ మందులు వాడకుండా తన వ్యవసాయ క్షేత్రంలో గోమూత్రం ద్వారా లభ్యమయ్యే గో సంజీవిని ఉపయోగిస్తూ సేంద్రియ పద్ధతి ద్వారా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. 6 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ తోట వేసామండి. డబుల్ లేయరు ట్రిల్లి సిస్టమ్ అండి. ఇది హై డెన్సిటీ ప్లాంటేషను. ఎకరానికి 2000 మొక్కలు నాటే ప్లేస్లో 10,000 మొక్కలు నాటామండి. ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి, పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం. దానికి గోశాల ఏర్పాటు చేసాం. గోశాల నుంచి జీవామృతం తయారు చేసి మొక్కలకు అందిస్తున్నామండి. ఎక్కువ ఆదాయం తీయాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా ఉండే కొబ్బరి, కోకో, లేకపోతే ఈ పామాయిలు అవి కంటే వీటికి బాగుంటుందని నేను 2 సంవత్సరాలు స్టడీ చేసి బాగానే అన్ని చోట్ల తిరిగి తెలుసుకుని మంచి ఆదాయం వస్తుందనే నమ్మకంతో నేను వేసానని మా ప్రాంతంలో. నన్ను చూసి మిగతా రైతులు కూడా వేసి అధిక ఆదాయం పొంది ప్రజల కన్జ్యూమర్కి కూడా తక్కువ రేటుకి సప్లై చేసే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ని ఎంచుకున్నామండి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్ పంట లేకపోవడం ఒక్క మురళీకృష్ణరాజు వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తూ నదీ పరివాహక ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్లు సైతం డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల వచ్చే లాభాలు వివరించడంతో ప్రజలు కూడా ఎక్కువ ఫ్రూట్స్ లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆర్డర్ చేసి మరీ కొనుగోలు చేయడం, దీనికి డిమాండ్ కూడా పెరిగింది. రోగ నిర్ధారణ శక్తి ఉండడం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం, మేధాశక్తిని పెంపొందించడం, చక్కెర వ్యాధి కంట్రోల్ చేయడం, మహిళల అనారోగ్య సమస్యలతో పాటు అనేక రుగ్మతలను నయం చేసే పోషకాలు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సైజు, చిన్న సైజు డ్రాగన్ ఫ్రూట్ లభ్యమవుతున్నాయి. ఊరు, ప్రాంతాన్ని బట్టి దీని ధర మారుతుంది. చిన్న సైజు కేజీ 150 రూపాయల నుంచి పెద్ద సైజు డ్రాగన్ ఫ్రూట్ 300 దాకా ధర పలుకుతుంది. వీటిని వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని వివరిస్తున్నారు. సదుపాయం బాగా తక్కువ ఉన్న ప్రాంతాల్లో రైతులు ఈ పంట వేసుకుని పండించుకోవచ్చండి. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. సంవత్సరంలో 6 నెలల పాటు పండుతుందండి పంట. మే నెల నుంచి 6 నెలల పాటు కాపు కాస్తుందండి. తర్వాత నిద్రావస్థలో రెస్ట్ తీసుకుంటుందండి మొక్క.
మనం అప్పుడు జనరల్ మెయింటెనెన్స్ పశువుల ఎరువులని క్లూనింగ్ అని దానికి కొమ్మ కత్తిరింపులు అవన్నీ చేసుకుని మళ్ళీ పంటకి మనం మొక్కను తయారుగా చేసుకుంటామండి. చూశారు కదా, చైనా బోర్డర్లో పుట్టి ఉత్తర అమెరికా నుంచి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా మన ఆంధ్రాలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తున్నారు. అది కూడా ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో మురళీకృష్ణరాజు అనే రైతు. సో ప్రస్తుతం దీనికి డిమాండ్ కూడా అదే విధంగా ఉంది. సంవత్సర కాలంలో 6 నెలల్లో పండించే ఈ పంటకి ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉండడంతో అందరూ కూడా దీనిపై చూస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి రైతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, చేబ్రోల్ నుంచి.